బీసీలందరూ కూడా చాలా వరకు ఏకతాటిపై తీసుకొస్తున్నారంటే ఇప్పుడు వరకు కూడా చాలా అవకతవకలు వాళ్ళ మధ్య కూడా డిస్టర్బెన్స్ ఉందనేదే క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో కూడా. సో ఆ దిశగా మహాగర్జన 2026 ఫిబ్రవరి 22 కూడా చేపడతాం బీసీ మహాగర్జన అని చెప్పుకొస్తున్నారు. సో ఆ దిశగా ఇప్పుడు ఈ రోజు జరిగిన చర్చ సదస్సు అన్నీ కూడా ఏ విధంగా మరి ముందుకు వెళ్తున్నారు? బీసీలందరూ కూడా ఎట్లా కలిసికట్టుగా ముందు వారి యొక్క సాధనలో వారి యొక్క హక్కులన్నీ కూడా సాధించే కార్యక్రమం ఎలా ఉంటుంది? ప్రాంతాలు వేరైనా కూడా మా ఆత్మలు ఒకటే, తెలుగువారి మొత్తం కూడా. భారతదేశంలో బీసీలు వెనకబడి ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం మీరు పరిశీలించినట్లయితే బ్రిటిష్ వాడి యొక్క వ్యాపారం కోసం వచ్చాడు. ఇక్కడ ఉన్న కుల వృత్తుల్ని మొత్తం కూడా కాలరాసి కుల వృత్తుల మొత్తాన్ని కూడా ఉంటే నా మనుగడికి కష్టమవుతుంది అనే ఉద్దేశంతో కుల వృత్తుల్ని మొత్తం కూడా రూపం ఆపే ప్రయత్నం చేశాడు. ఇండస్ట్రియలైజేషను, మెకనైజేషన్ చేశాడు. తదనంతరం వచ్చినటువంటి 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే ఫార్ములాని మన యొక్క నాయకులు కూడా ఫాలో అయ్యి కుల వృత్తులను మొత్తం ధ్వంసం చేశారు. ఇవాళ బీసీలు అట్టడుగున ఉండటానికి గల ప్రధానమైనటువంటి కారణం ఈ యొక్క కుల వృత్తులు మొత్తం కూడా తీసివేయటమే. కనుక దీన్ని మరలా పునర్వ్యవస్థీకరించాలి అనంటే ఈ కుల వృత్తులన్నింటినీ కూడా పునర్వ్యవస్థీకరించాలి. ఇండస్ట్రియలైజేషన్, మెకనైజేషన్స్ తోటి కూడినటువంటి కుల వృత్తులు తెచ్చుకోవాలి అంటే బీసీల రాజ్యాధికారం తప్పనిసరి. ఇప్పుడు ఉన్నటువంటి సినారియో మనం చూసినట్లయితే భారతదేశంలో సినారియో మాకు రాజ్యాంగ హక్కులు లేవు. రాజ్యాంగ హక్కులు లేవు అనటానికి కారణం మాకు చట్టసభల్లో, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ మాకు రాజ్యాధికారం లేకపోవటం వల్ల, మాకు రిజర్వేషన్ లేకపోవటం వల్ల మమ్మల్ని ఈ దుస్థితికి తీసుకొని వచ్చారు. ఎస్సీ ఎస్టీస్కి ఒక రాజ్యాంగమైనటువంటి రక్షణ కవచం ఉంది. అదే రకంగా 10% ఈ మధ్యకాలంలో ఇది ఫార్వర్డ్ క్యాస్ట్ కూడా ఇచ్చింది ఉన్నది. మరి మేమేం పాపం చేసుకున్నాం? మాకున్న జనాభా ప్రకారంగా మేమెంతో మాకంత ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద లేదా, ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద లేదా అని మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల మీద లేదా అని నేను స్పష్టంగా అడుగుతున్నాను. కాబట్టి మేమెంతో మాకంతా అనేటటువంటి నినాదాన్ని దేశవ్యాప్తంగా తీసుకొని పోవటానికి, భారతదేశంలో ప్రతి ఒక్క బీసీని కూడా కదిలించడానికి భారతదేశం మొత్తం కూడా ఒక చైతన్య యాత్ర రూపంలో దండాయాత్ర అనే రూపంలో మేము తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి ప్రతి బీసీ కూడా ఈ యొక్క దండాయాత్రకి, ఈ యొక్క బీసీ మూవ్మెంట్కి, రామచంద్ర యాదవ్ గారు చేసేటటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క మేల్కొల్పు ఉద్యమాలకు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి బీసీల యొక్క రాజ్యాధికారం సంపాదించుకోవటానికి కావలసినటువంటి దారి వేయవలసిందిగా ప్రతి బీసీకి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. బీసీలకు సంబంధించి ఇటు రక్షణ చట్టం కూడా కావాలంటూ కూడా మరి చెప్పుకొస్తున్నారు. అలాగే వారి యొక్క హక్కులు మేమెంతో మాకంతా అంటూ కూడా అది ఒక నినాదం ముందుకెళ్ళినప్పుడు కూడా వీటికి సంబంధించి బీసీవై పార్టీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది? సత్ఫలం అయ్యే అవకాశం ఉంటుందంటారా బీసీల యొక్క హక్కులు అయినట్టుగా సాధించడానికి? ఎస్, మాకు రక్షణ చట్టం కావాలి. ఎందుకు? మా భూములు మొత్తం కూడా ఒక రోడ్డు వేయాలంటే పోయేటటువంటి భూములు చిన్న సన్నకారు రైతులే. ఏదైనా ప్రాజెక్టు కట్టాలన్నా కూడా చిన్న సన్నకారు రైతులే. అంటే వీళ్ళది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లుగా వీళ్ళు వివిధ ఎక్విజేషన్స్ అంటే ఎలినేషన్స్, భూసేకరణల్లో మాకు ఏదో నామమాత్రపు నష్టపరిహారం ఇచ్చి మొత్తం కూడా లూటీ చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒక రకంగా డెవలప్మెంట్గా ఉండేటటువంటి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు భూ సంస్కరణలకి భూసేకరణకి మేము వ్యతిరేకం కాదు. ఎన్నో రకాల ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి స్కీములు తీసుకొని వచ్చి మా యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టి, మా యొక్క పరిశ్రమల్ని కొల్లగొట్టి, ఎంఎస్ఎంఈలకి ప్రాధాన్యత ఇవ్వకుండా మమ్మల్ని అణగారిన వర్గాల వాళ్ళు అణగారినటువంటి అగ్రకులాల వాళ్ళు అణగారిన వర్గాల్ని అణగదొక్కుతున్నటువంటి దానికి మాకు రక్షణ కావాలి అని అంటున్నాం. ఇది ప్రప్రథమంగా మాకు రక్షణ కావాలి అనే యొక్క విషయాన్ని మొదటి నుంచి లేదు. ఇది కేవలం రామచంద్ర నాయక్ గారు మాత్రమే ఈ యొక్క సిస్టమ్ని తీసుకొని వచ్చారు. దీనికి మా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది. మాకు రక్షణ కూడా కావాలి. దేనికి రక్షణ కావాలి? ఇల్లీగల్ ఎక్విజేషన్స్కి, ఇల్లీగల్ ఎలైనేషన్స్కి, ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా కూడా మా యొక్క భూముల్ని కొల్లగొట్టేదానికి దీనికి మాకు ఒక అవకాశం ఇవ్వాలి. మా యొక్క అనుమతి లేకుండా మీరు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేయాల్సినటువంటి రక్షణ కావాలి. అదే రకంగా అబ్యూజింగ్, అగ్రకులాల వాళ్ళు మమ్మల్ని అబ్యూజ్ చేయటము అంటే మమ్మల్ని కించపరిచేటట్లుగా చూడటము, అదే రకంగా మమ్మల్ని ఒక చిన్న స్వభావంతో చూడటం, వాడెంత వీడెంత అనే మాటలు ఇక ముందు మానుకోవాలి బిడ్డ. అగ్రవర్ణాలకు ఒకటికే హెచ్చరిక చేస్తున్నాం. పాత రోజులు కావు, 1980 కాదు, ఇది 1970 కాదు.
2025 సంవత్సరం ఉన్నాం మేము మా సంతానము అత్యంత మేము బీసీలో అంటే ఇన్బిల్ట్ ఇంటలెక్చువల్స్, పుట్టుకతోనే వాళ్ళు ఇంటలెక్చువల్స్. మీలా కాదు. ఈ ఇంటలెక్చువల్స్ ఎందుకంటున్నానంటే మా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మా యొక్క కుల వృత్తులు ఉన్నాయి. ఆ కుల వృత్తులతోటి వచ్చినటువంటి జ్ఞానం మాకు పిండం నుంచే మొదలవుతుంది. కాబట్టి మేము ఇన్బిల్ట్ ఇంటలెక్చువల్స్. మేము కళ్ళు తెరిస్తే మీరు గాలికి ధూళిలాగా ఎగిరిపోతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే చాలా మంచిది. కాబట్టి మీరు మమ్మల్ని అబ్యూజ్ చేసేటటువంటి ఎలాంటి చర్యనైనా కూడా ఉమ్మడిగా మేము ఎదుర్కొంటాం, మీకు తగిన గుణపాఠం చెప్తాం.